మనమందరం యేసయ్య చేతిలో ఉన్నాం. జగటమట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా యేసయ్య చేతిలో మనం ఉన్నాం. యేసయ్య చేయి ఎలాంటిదో తెలుసా? మనకు సమస్తాన్ని నేర్పేది. ఇది అది అని కాదు, జీవితంలో నీకు ప్రయోజనకరమైన ప్రతిదీ దేవుని హస్తం మనకు నేర్పేది. నో డౌట్ ఆయన నేర్పేవాడు. నేర్చుకునే మనసు నీకు ఉండాలి. కానీ ఒక తల్లి తన కుమార్తెకు బుద్ధి నేర్పినట్లుగా, ఒక తండ్రి తన పిల్లలకు మంచేదో చెడేదో సమస్తము నేర్పినట్లుగా నీవు ఆరాధించే నీ దేవుడు నీ బ్రతుకులో ప్రతిదీ మనకు నేర్పించే దేవుడై ఉన్నాడు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, దేవుడు వద్దన్నాడు. కాదు అని అనకుండా మందిరం తాను కట్టలేదు, కానీ మందిరానికి కావలసిన ప్రతి వస్తువును దావీదు సమకూర్చాడు. బంగారానికి బంగారాన్ని, వెండికి వెండిని, సమస్తాన్ని దావీదు సమకూర్చాడు. ఒట్టి ముద్ద బంగారాన్ని అంటే రా గోల్డ్ దాన్ని మాత్రమే సిద్ధపరచలేదు. కెరూబులు ఉన్నాయి, బంగారంతో చేయబడ్డాయి. దావీదు ఆ కెరూబులను తయారు చేయించాడు. మందసు పెట్టుంది, అది బంగారంతో చేయబడింది. ఆ మందసపు పెట్టెను బంగారంతో దావీదు చేయించాడు. ధూపవేదిక ఉంది, ధూపవేదిక బంగారంతో చేయబడింది. ఆ ధూపవేదికను తాను ఇచ్చిన బంగారంతో ధూపవేదికను దావీదు చేయించాడు. అలాగే దీపవృక్షం ఉంది, అది బంగారంతోనే చేయబడింది. ఆ దీపవృక్షాన్ని దావీదు చేయించాడు. అట్ దట్ సేమ్ టైం గంగాళము, బలిపీఠం, ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం, ఇవన్నీ కూడా దావీదు సామాగ్రిని ఇవ్వటం మాత్రమే కాదు, వాటన్నిటినీ తయారు చేయించాడు. దావీదు తయారు చేయించాడు అంటే మరో రకంగా దావీదు తయారు చేశాడంటే దావీదు కంసాల గొర్రెల కాపరా? మరి గొర్రెల కాపరికి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? బలిపీఠాన్ని తయారు చేయించాడు. దగ్గరుండి నాన్న ఇట్లా ఉండాలి, ఇలా చేయాలి, మొత్తం వివరాలు చక్కగా చెప్తూ వాటిని చేయించాడు. బలిపీఠం మొదలుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉండే నిబంధన మందస్సం వరకు దావీదు వాటిని తయారు చేశాడు. అయ్యా దావీదు, ఎలా నువ్వు తయారు చేసావు? కుమారుడికి అర్థం కాక, నాన్న మనం గొర్రెల కాపరులం కదా, నీకు గొర్రెలుండేవి. ఎట్ దట్ సేమ్ టైం ఒకవేళ ఇప్పుడు నువ్వు రాజు అయితే, మనది రాజగోత్రం కదా, రాజగోత్రంలో ఉన్న నీకు, గొర్రెల కాపరి వంశంలో పుట్టినటువంటి నీకు ఈ కంసాలి పని నీకు ఎట్లా అప్పింది అంటాడు. దావీదు అక్కడ అంటాడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఇవన్నీ నాకు నేర్పింది అంటాడు. బైబిల్లో రాయబడి ఉంది. దైవజనులు రాజశేఖర్ అయ్య గారు, మన ఆత్మీయ తండ్రి, ఒకరోజు నేను అడిగా, చాలామంది అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఏ పుస్తకాలు రెఫరెన్స్ చేస్తారు, ఎవరి బుక్స్ చదివి ఈ వర్తమానాలు చెప్తారని అయ్యగారిని రకరకాలుగా అందరూ అడుగుతారు. నేను అడిగిన మాట ఏంటంటే, అయ్యా ఇంత లోతైన విషయాలు ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? ప్రభు మీకు ఎలా నేర్పాడు అని అడిగా. వాక్యం నాకు అర్థం కాక, ప్రభా ఈ వాక్యాన్ని నాకు వివరించు అని దేవుని సన్నిధిలో మోకరించేవాడిని. అలా ప్రార్థనలో మోకరించేనో లేదో, కలలో దేవుడు నాకు ప్రత్యక్షమై, ఈ వాక్యపు అర్థం ఇది, దీనికి లింక్ అయిన మాట పలానా చోట ఉంటుంది, ఇదిగో దీన్ని ఇట్లా వివరిస్తూ చెప్పాలని పలుమార్లు కలలో దేవుడు నాకు ప్రత్యక్షమై వాక్యాన్ని వివరిస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుని స్వరం నాకు వినబడేది. ఈ వాక్యం వివరించి చెప్పటం మనుషుల యొద్ద నేర్చుకోలేదు, జ్ఞానుల యొద్ద నేర్చుకోలేదు, అనుభవం కలిగిన గొప్ప దైవ సేవకుల దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పను, కానీ కొన్ని నేర్చుకున్నాను, అది వేరే సంగతి. వాటన్నిటికి మించి యెహోవా హస్తము మా మీదకు వచ్చి వీటన్నిటిని మాకు నేర్పుతూ ఉండేది. దేవుని బిడ్డ, నేర్చుకునే మనస్సు నీకు ఉండాలి, కానీ ఈ దేవుడు ప్రతిదీ మనకు నేర్పుతాడు. ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే, నాకంతా తెలుసండి, నాకు తెలియాల్సింది ఏమీ లేదండి, ఆ మనసు ఏ వ్యక్తిలో ఉంటుందో
ఆ వ్యక్తికి దేవుడు నేర్పడం. మందిరానికి వచ్చిన వ్యక్తి కానీ 20-30 సంవత్సరాల నుంచి సేవ చేసేటువంటి సేవకుడు కానీ దేవుని ఎదుట నిరంతర విద్యార్థిగా బ్రతకాలి. నువ్వు 70 సంవత్సరాల విశ్వాసివైనా, నువ్వు విక్టోరియా మహారాణివి కావచ్చు, ఇంగ్లాండ్ దేశానికి రాణివి కావచ్చు, ఎంత ఆత్మీయ అనుభవం ఉన్నా యేసయ్య పాదాల దగ్గర నిరంతర విద్యార్థిగా, దేవా నాకు నేర్పు, నేను నేర్చుకుంటా. ప్రభా నాకు నేర్పు, నేను మార్చుకుంటా నా బ్రతుకుని. నాకు నేర్పు, నేర్చుకుంటా. నేను నేర్చుకుంటూ నా బ్రతుకును మార్చుకుంటానయ్యని నేర్చుకునే మనసు ఎవనిలో ఉంటుందో వానికి ఎంతైనా ఏదైనా మరుగు చేయకుండా దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు. సంఘం ఎట్లా ఉండాలో ఒక విలువైన మాట చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో కానీ, సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో కానీ సర్వలోకనాథుని నిబంధన మందసం జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. మందసం యొక్క కొలత బహు విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. దాని పొడవు 1.5 మూర, దాని వెడల్పు 1.5 మూర, దాని ఎత్తు 1.5 అర. ఇది దేనికి గుర్తో తెలుసా? ఆధ్యాత్మికంగా నీకెంత తెలిసినా సంఘానికి ఎలాంటి మనసు ఉండాలంటే, నాకు తెలిసింది కొంతే, తెలియాల్సింది ఎంతో. ఈ మనస్సు ఎవడిలో ఉంటుందో దేవుని షకీనా మహిమ ఆ సంఘం మీదకి, ఆ వ్యక్తి మీదకి దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఇంకొక విచిత్రం తెలుసా? నిరంతర విద్యార్థిగా బ్రతుకుతూ ఉంటే ఒక అద్భుతం. ఆ మధ్య RTA రిపోర్ట్, ఈ యాక్సిడెంట్ రిపోర్ట్, ఏ బండ్లకి యాక్సిడెంట్ అయింది, ఏ బండ్లు యాక్సిడెంట్కి గురై ఇట్లా ప్రమాదాలు జరిగాయి, వీటి వివరాలు వచ్చినప్పుడు ఆ స్టాటిస్టిక్స్లో ఒక అద్భుతమైన మాట ఏముందో తెలుసా? ఎల్బోర్డు పెట్టుకున్న ఏ వెహికల్ ఇంతవరకు యాక్సిడెంట్ కాలేదంట. ఎల్బోర్డు పెట్టుకున్నాడంటే డ్రైవింగ్ వచ్చినట్ట రానట్ట? ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎవరి వలన కావాలి కదా? డ్రైవింగ్ రానోడి వలన యాక్సిడెంట్ కావాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణం అవటం మొదలుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఎక్కడ ఎల్బోర్డు పెట్టుకున్నటువంటి వెహికల్ యాక్సిడెంట్ కాలేదంట. క్రైస్తవ జనమా, ఎల్బోర్డు పెట్టుకొని తిరుగు. నీ ఆత్మీయ జీవితానికి ఎప్పుడు ప్రమాదం కలగనేరదు. నేనెంత భక్తున్నో తెలుసా అని అన్నావంటే నీ కాళ్ళ కిందే పాతాళం ఉన్నట్టు లెక్క. నా భక్తి ఎంతో తెలుసా, వాక్యాన్ని గురించి నాకున్న పరిజ్ఞానం ఎంతో తెలుసా అని నువ్వు ఎప్పుడైనా పొంగిపోతా ఉన్నావంటే ఎక్కడో కాదు, నీ కాళ్ళ కిందే, నీ చేతులారా నీ సమాధిని నువ్వు తవ్వుకున్న వాడివి అయిపోతావు. ఎప్పుడు నిరంతర విద్యార్థులుగా ఆయన పాదముల యొద్ద మనం నేర్చుకుంటూ ఉంటే నీవు ఆరాధించే నీ దేవుడు సమస్తము నీకు నేర్పే దేవుడు. ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను వాని చేతిని పట్టుకొని వానికి నడక నేర్పా. నడక అంటే ఈ నడక కాదు. ఈ నడక నేర్పటానికి తల్లి ఉంటుంది, ఈ నడక నేర్పటానికి తండ్రి ఉంటాడు. ఇక్కడ నడక దేని గుర్తో తెలుసా? ప్రవర్తనకు గుర్తు. నేను ప్రకటించే నా దేవుడు నీ బ్రతుకులో సత్ప్రవర్తన నేర్పేటువంటి దేవుడు, మంచి ప్రవర్తన నేర్పేటువంటి దేవుడు. నేర్పితిని అంటంతో నాకు ఒక మాట గుర్తొచ్చింది. చాలా సంవత్సరాల క్రితం నేను హైటెక్ సిటీ గుండా వెళ్తున్నప్పుడు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అక్కడ పెద్ద తాటికాయ అక్షరాలతో రాసి ఉంది. ఏమని రాస్తుందో తెలుసా? నడక నేర్పబడును అని రాసింది. నాకు అది చదివిన తర్వాత కాస్త విచిత్రం అనిపించి, టైపు నేర్పబడును ఇది విన్నాం, కంప్యూటర్ నేర్పబడును ఇది విన్నాం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడును ఇది విన్నాం, నడక నేర్పబడును ఏంటిరా అని నాకు డౌట్ వచ్చి ఆగి, అంటే పాపం కొంతమంది పోలియో వచ్చి అనారోగ్యంతో ఉంటారు చూసారా, అలాంటి వాళ్లకు నడక నేర్పుతారేమోనని అడిగా. ఏం పాస్టర్ గారు అంటే, వాళ్ళకి నడక నేర్పుతారా అంటే ఆయన పక్క నవ్వి, అయ్యగారు మీరు ఇంకా ఎర్ర బస్సులు ఎక్కిన మాటలు మాట్లాడితే ఎట్లా అన్నాడు. నేనన్నా ఎర్ర బస్సులు కాదయ్యా, నల్ల బస్సులు కూడా అంటాడు. ఇంకా ఎర్ర బస్సులు ఎక్కిన మాట మాట్లాడితే ఎట్లా అన్నాడు. సరే నల్ల బస్సులు వివరం ఏంటో చెప్పు, హైటెక్ సిటీ బస్సు వివరం ఏంటో చెప్పంటే, నడక నేర్పబడును అంటే చూడండి, ఆడపిల్లలు వయ్యారంగా ఎట్లా నడవాలి అది నేర్పుతారంట.
దానికి ఒక ఇన్స్టిట్యూషన్ మరలా. నా దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన ఆయన పిల్లలకు సత్ప్రవర్తన అనే నడకను దేవుడు నేర్పుతాడు. లోకపరంగా నీ నడక ఎట్లా ఉంది, ఎంత అందంగా ఉంది, దాన్ని పట్టించుకునే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరంటే నీ ప్రవర్తనను పట్టించుకునే దేవుడు. నీ నడక పడక ప్రవర్తన దేవుని ఎదుటి ఎలా ఉందో దాని మీద మనసు పెట్టే దేవుడు. కోర్స్ నీ ప్రవర్తన సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, అపవిత్రమైన ప్రవర్తన కలిగిన దానిగా నువ్వు ఉండుండొచ్చు, అపవిత్రమైన ప్రవర్తనతో జీవించేవాడివై నువ్వు ఉండుండొచ్చు. కానీ నా ప్రభు దగ్గరికి వచ్చి, దేవా పవిత్రంగా నేను నడవలేకపోతున్నాను, పవిత్రమైన నడక నాకు నేర్పవా, నీకులాగా నీతిగా బ్రతికే జీవితాన్ని నాకు నేర్పవా, నీకులాగా నిర్దోషిగా బ్రతికే జీవితాన్ని నాకు వరంగా దయచేయవా అని నీవు అడగాలే. కానీ విద్యార్థిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడుకోవాలే. కానీ పరిశుద్ధంగా బ్రతికే ప్రవర్తన పరిశుద్ధుడైన దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. ఒకని ప్రవర్తన యెహోవా వలనే స్థిరపరచబడును. రైట్. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు మనకు వెంటనే నడక రాలేదు కదా, లేచి నిలవబట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అమ్మో నాన్నో చెయ్యి అట్లా అందించి లేనైనా నిలవబెట్టేవాళ్ళు. నిలబడినట్లుగానే నిలవబడతాం, తర్వాత ఏమైపోతాం, పడిపోతే తల్లి ఇందాక నిలవబెట్టా మరలా పడిపోతున్నావా అని అనదు. ఏం చేస్తా తల్లి, మరలా చెయ్యి పట్టుకొని వాడిని లేపి నిలవబెట్టడం ప్రారంభిస్తుంది. కొంచెం నిలవబట్టడం వచ్చిన తర్వాత బుడిబుడి అడుగులు వేసేటప్పుడు వాడు పడిపోతాడు. కొన్నిసార్లు పడిపోయాడని తల్లి విసిగించుకోదు, మరలా లేపి నడక నేర్పటం ప్రారంభించింది. ఆ నేర్పే పరంపరలో ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామో తెలుసా? వేగంగా పరిగెత్తే కృపదాకా మనం వచ్చాం. నీ తల్లి ఎట్లా విసుక్కోకుండా నిన్ను లేవనెత్తి బలవంతంగా నిన్ను నిలవబెట్టి నీకెట్లా నీవు నడవటం తల్లి ఎట్లా నీకు నేర్పించిందో నేను ప్రకటించే దేవుడు పరిశుద్ధతలో నిలవబడటం నీకు నేర్పుతాడు. ఆయన పరిశుద్ధతలో నడవటం దేవుడు నీకు నేర్పుతాడు. నడవటమే కాదు, పరిశుద్ధతలో బోల్ట్ హుస్సేన్ లాగా దూసుకుంటూ పరిగెత్తేటట్లుగా దేవుడు నీకు నేర్పటం ప్రారంభిస్తాడు. బాలుడిగా, ప్రభా నాకేమీ తెలియదు, నాకు నేర్పయ్యా, ప్రభా ఇది ఎట్లా నడిపించాలో నాకు తెలియదు, నాకు నేర్పయ్యా అని ప్రభు నువ్వు అడిగితే ప్రతిదీ ప్రభు నేర్పించడం ప్రారంభిస్తాడు. మన సంఘానికి ఒక తల్లి వస్తుంది. తన చిన్న వయసులో భర్తను కోల్పోయింది. చిన్న వయసులో 2 పిల్లలు. మేము ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఏదన్నా ఆ పేద బిడ్డకి సహాయం చేద్దామని డబ్బులు వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళినా ఏమనేదో తెలుసా? సమృద్ధి అయ్యగారు, మాకు ఏ కొరత లేదు అయ్యగారు. అమ్మా ఏమన్నా అప్పులు ఉన్నాయిరా? అయ్యయ్యో అప్పులేంటి అయ్యగారు, సమృద్ధి, ఇదిగో ఇంత కూడా దాచుకున్నాం. అమ్మ నీ జీతం ఎంతరా? 5,000 అన్నయ్య. 5,000 ఎట్లా సరిపోతున్నాయిరా? 5,000 దశంభాగం తీస్తారు. మరలా పేదోళ్ళు నెలకు ఒక 100 రూపాయలు పేదోళ్ళకి ఇస్తారు. అద్భుతం, ఇది ఒక రహస్యం. అన్న పేదోళ్ళకి ఎవరికైనా సహాయం చేయండి. ఆ చిన్న కష్టంలోనే అమ్మ ఇంటెద్దు ఎట్లా, పిల్లల ఫీజు ఎట్లా? ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? 5,000 రూపాయల్లో పైసా అప్పు లేకుండా మేము బ్రతుకుతున్నాం, ఇది ఎట్లా సాధ్యం? ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ చిన్న కష్టార్జితంతో ఒబ్బిడిగా బ్రతకటం దేవుడు మాకు నేర్పాడు. పొదుపుగా బ్రతకటం మాకు నేర్పాడు. ఎక్కడ ఆర్భాటాలకు పోకుండా, ఆ అక్క కాస్ట్లీ చీర కట్టింది, ఆ అక్క కట్టింది 15,000 అయితే నేను కట్టమ్మా వద్దని దేవుడు, నేను 20,000 కడతా అని ఎవరినో చూసి ఎచ్చులు పోయి, బడాయిలకు పోయి, అప్పులు పాలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోలేదన్నా. మా దేవుడు ఈ కొద్ది కష్టార్జితంలో ఎలా జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టుకుంటూ బ్రతకాలో దేవుడు మాకు నేర్పాడు. నేర్చుకునే మనస్సు నీకు ఉండాలి. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఒక రబ్బూనిలాగా ప్రతిదీ నీకు నేర్పించడం ప్రారంభిస్తాడు. ఎఫ్రాయిము బాలుడై ఉండగా నేను అతనికి ఏమి నేర్పాడట? నడక అంటే ఈ శరీర సంబంధమైన నడక కాదు, ఒక మంచి ప్రవర్తన మీకు నేర్పుతాడు అంటాడు అపోస్తులైన పౌలు గారు. దెసలోనియ సంఘానికి కొత్తను రాస్తూ, దెసలోనియ సంఘమా
పరిశుద్ధతలో మీరు వర్ధిల్లుతున్నారు, ప్రేమలో మీరు వర్ధిల్లుతున్నారు. పరిశుద్ధతతో కూడుకున్న ఈ ప్రవర్తన, ప్రేమతో కూడుకున్న ఈ ప్రవర్తన ప్రభు వలన మీరు నేర్చుకున్నారు అంటాడు. నీ దేవుని పాదాల దగ్గర కూర్చుంటే నీ భర్తను ఎట్లా ప్రేమించాలో అది దేవుడు నేర్పుతాడు. నీ భార్యను ఎట్లా ప్రేమించాలో నా దేవుడు నేర్పుతాడు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఉన్నారే, ఆ తల్లిని ఎట్లా ప్రేమించాలో, ఆ తల్లిని ఎట్లా సన్మానించాలో, ఆ తండ్రి పట్ల ఎట్లా ప్రేమను పంచాలో, తల్లిదండ్రులను ప్రేమించటం నా దేవుడు నీకు నేర్పుతాడు. వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలను ఎలా ప్రేమించాలో నా దేవుడు నేర్పుతాడు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ప్రార్థన చేయమంటే దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. మందిరానికి వచ్చారా, కడవడ కన్నీళ్లు గారుస్తారు. ఎంత కడవడు కూడా దాటిది కొన్నిసార్లు. కడవడు కన్నీళ్లు గారుస్తారు. ఇంటికి వెళ్ళి ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచమైన అత్త పండుకొని, కోడలా ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ, ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మ అంటే అర్ధ గంట తర్వాత గ్లాసుడు మంచినీళ్ళు. ఆ గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా టేబుల్ మీద పెట్టేటప్పుడు ఎట్ట పెడతారు చెప్పండి? పెట్టామని, ఆ టేబుల్ మీద పెట్టామని పెడతారు. మనసులో అనుకుంటుంది, మన కరోనా టైంలో ముసలోళ్ళు అందరూ రాలిపోయారు, ఈ ముసళ్ళు రాలదే, ఇది మొండిపిండం గట్టి. నేను అంట, మందిరంలో కడవడు కన్నీళ్ళు గార్చావే, అత్త దాహం అంటే గ్లాసుడు మంచినీళ్ళు నీ వీలేదే. నేనంట, కడవడు కన్నీళ్లు గార్చిన నీ బ్రతుకులో అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వకపోతే నీవు చేసిన ప్రార్థన దేవుడు వింటాడా? నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే నీలో ఉన్న ద్వేషపు మనస్సును కత్తిరిస్తాడు, నీలో ఉన్న కోపాన్ని కత్తిరిస్తాడు, నీలో ఉన్న దుడుకుతనాన్ని కత్తిరిస్తాడు, నీలో ఉన్న ఓర్పు లేని స్వభావాన్ని కత్తిరిస్తాడు, నీలో ఉన్న మానవ ఆవేశాన్ని కత్తిరిస్తాడు. కత్తిరించి 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 చివరికి నేను ఎలా మారుస్తాడో తెలుసా? దేవుడు ప్రేమ అయి ఉన్నట్టు నిన్ను ఒక ప్రేమ కలిగిన వాడిగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. క్రీస్తు నా జీవితంలో అడుగు పెట్టక మునుపు నేను ఒక అనాగరికుణ్ణి. తల్లి విలువ నాకు తెలిసేది కాదు, తండ్రి విలువ నాకు తెలిసేది కాదు, నా తోబుట్టుల విలువ అంటే అంతగా ఇంకా పరిపక్వతకు రాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా జీవితంలో అడుగుపెట్టారో, యేసయ్య నా హృదయంలో ఎప్పుడైతే ప్రవేశించారో, నా ప్రభు నాకు నేర్పింది ప్రేమ. 25వ ఏట నేను సేవకొచ్చే ఆ రోజు వరకు, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఒకవేళ నేను ఆడేది అబద్ధం అయితే కొంతమంది నా బాల్య దినాలు ఎరిగిన వాళ్ళు ఈ వాక్యం వింటున్నారు, వాళ్ళందరికీ తెలుసు. నా 25వ ఏట సేవకొచ్చే వరకు సమ్మర్ హాలిడేస్ కానీ దసరా ఎప్పుడైనా హాలిడేస్కి మా ఇంటికి వెళ్తే నేను పండుకునేది ఎక్కడో తెలుసా? మా అమ్మ నాన్నల మధ్యలో. నాన్న ఎక్కడ పండుకునేవాడు, అమ్మ ఎక్కడ పండుకునేది, వాళ్ళ మధ్యలో. ఆ సెలవులు ముగించుకొని 2 రోజులు 3 రోజులు సెలవులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చేవాడినో తెలుసా? అత్తారింటికి అమ్మాయి వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న చూసి ఎట్ట ఏడుస్తుందో వాళ్ళని చూసి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళు నా మీద పడి ఏడ్చి, ఇక చూడండి మెయిన్ రోడ్డు ఆటో ఎక్కేదాకా శవాన్ని అంటబెట్టుకొని ఏడుస్తున్నట్లుగా వాళ్ళు ఏడ్చేవాళ్ళు, నేను ఏడ్చేవాడిని. ఇక ఆటో ఎక్కేవాడిని, హైదరాబాద్ వచ్చేదాకా మొత్తం ట్రాన్స్లోనే ఉండేవాడిని. మైండ్ సెట్ అవటానికి 2-3 రోజులు పట్టేది. ఆ తర్వాత నా తమ్ముళ్ళు ఒకళ్ళిద్దరూ నాతో పాటు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు. రమేష్ అని ఒక తమ్ముడు కోకోకోలా కంపెనీలో మెకానిక్గా పనిచేస్తాడు. ఆ తమ్ముడికి పనిచేసేటప్పుడు చిన్న ఈ స్పానర్ వచ్చి స్పీడ్గా తగలటాన్ని బట్టి ఈ వేలు కొంచెం ఎముక విరిగిపోయి చిట్లిందట. నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. ఎవరో వచ్చి చెప్పారు, ఇట్లా తమ్ముడికి రమేష్కి చెయ్యి ఇట్లా దెబ్బతింది, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారు. మీరు నమ్ముతారా? ఆ మాట వింటుంతో అక్కడే కుప్పలాగా కూలిపోయి నా తమ్ముడు కోసం ఏడవటం ప్రారంభించాను.
ఏం కాలేదు తమ్ముడు, ఏదో వేలికి చిన్న దెబ్బ తగిలిందట, అసలు నీకు చెప్పకుండా ఉంటే పోయేది, చెప్పకూడదు అనుకున్నాం కానీ ఏం కాదు చిన్న దెబ్బ అంటే. ఎక్కడున్నాడు? ఇదిగో సనత్ నగర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు. మీరు నమ్ముతారా? ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుండి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళేదాకా నా తమ్ముడికి ఏమైందో, నా తమ్ముడికి ఏమైందో, నా తమ్ముడికి ఏమైందో. ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళేదాకా ఏడ్చుకుంటానే ఉన్నా. నా పక్కన కూర్చున్న ఆయన ఒక ఆయన అన్నాడు, ఏంటి బ్రదర్, ఇంట్లో ఎవరైనా చనిపోయారా అన్నాడు. మరి నువ్వు లేనిపోయిన మాట మాట్లాడొద్దురా, అందరూ బాగానే ఉన్నారు, మరి ఎందుకు ఏడుస్తున్నాం? లేదులే మా తమ్ముడికి బాగాలేదట. ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళా. ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఆ చేతికి కట్టు కట్టించుకొని జస్ట్ ఇక్కడే ఇట్లా బయటకు వస్తున్నాడు. నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు, అన్నయ్య బాగున్నావా అని. వాడిని చూసి నేను ఏడుస్తున్నా. నాకేమైంది అన్నయ్య, నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. అసలు వాడిని చూసి వాడిని గుండెల మీద పెట్టుకొని, నా ప్రభు బిడ్డలారా, ఈ అనాగరికుడికి ప్రేమ నేర్పింది యేసుక్రీస్తు కలువరి ప్రేమ. సాటి మనిషిని ఎలా ప్రేమించటమో నా ప్రభు నేర్పాడు. తోబుట్టుని ఎట్లా ప్రేమించాలో నా ప్రభు నేర్పాడు. ఆ తర్వాత ఇంకో చిన్న తమ్ముడు ఉండేవాడు సురేష్. నేనే ఇంటర్మీడియట్ జాయిన్ చేయించి ఫీజు అంతా నేనే కట్టి నేనే చదివించాను మా తమ్ముడిని. ఒకరోజు నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చాను, రూమ్కి వచ్చాను. వచ్చేటప్పటికి బాగా జ్వరంతో ఉన్నాడని తెలిసింది. అట్లా పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అప్పటికి భక్తులు మంచి స్థితిలో ఉండటానికి ప్రభు కృప చూపించాడు. వాడిని చూసి ఇక అట్లాగే చేయి పట్టుకొని అట్లాగే మోకరించి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాను. అట్లా ఏడుస్తుంటుండగా నా కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు వాడి మీద పడి, నిద్రలో ఉన్న బిడ్డ తుల్లిపడి లేచాడు. చూసి ఏంటన్నా ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు చిన్న, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రా, నీ జ్వరం తగ్గాలని. అన్న జ్వరం కోసం ఎందుకన్నా ఎట్లా ఏడుస్తావు, ఏముంది ఇందులో, తగ్గిపోద్ది కదా అది. కాదురా, నాకు ఆ ప్రేమ నేర్పింది నేను ఆరాధించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పమంటారా, వాళ్ళ మీద ఉన్న ప్రేమ అంతా దేవుడు తన సేవకు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రేమ అంతా ఎవరి మీద పెట్టాడో తెలుసా? మీ ఒక్కొక్క కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకునేటట్లుగా ఆ ప్రేమ కలిగిన హృదయాన్ని మీ పట్ల దేవుడు మా హృదయంలో కుమ్మరించాడు. ఏ కుటుంబం అయినా, మీరు ఏ కుటుంబాన్నైనా అడగండి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం. వాళ్ళు పేదవాళ్ళ కోటీశ్వర్ల మాకు అప్రస్తుతం, యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలంతే, సంఘానికి నడిపించబడే బిడ్డలంతే. సంఘంలో ఏ కుటుంబమైన అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలిసిన, దైవ సేవకురాలికి తెలిసిన, ప్రభా అక్కకు బాగలేదట, ఆ అన్నకు బాగలేదట, ఆ ఇంట్లో ఆ చెల్లికి తమ్ముడికి మనస్మర్తులు ఉన్నాయట. జీవితంలో మా సంఘ బిడ్డలు నవ్వితే మేము నవ్వుతాం. మా బిడ్డలు ఎవరైనా ఏడుస్తున్నారని మాకు తెలిస్తే అది మా గుండెలకు గుండె కోత. మా ఆనందం, సంతోషం ఏదైనా ఉన్నదంటే అది మా సంఘ బిడ్డలు తప్ప మరొకటి కాదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేనంట ఈ ప్రేమ మా హృదయంలో కలుగు చేసింది ఎవరో తెలుసా? అమ్మా నాన్నల దగ్గర నుంచి నేర్చుకున్నామని అన్నాం. ఏదో మా తాతల ముత్తాతల కాలం నుంచి మా ఫ్యామిలీయే వేరండి, ఈ పనికి మాలిన మాటలనను. నాగరికత లేని నాకు నాగరికత నేర్పిన సంస్కారవంతుడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మూర్ఖపు స్వభావం కలిగిన వాడిని, కోపిస్తోడిని, తొందరపాటుతనం కలిగిన వాడిని, దుడుకుతనం కలిగిన వాడిని, సాటి మనిషిని ప్రేమించలేని ఆ మూర్ఖపు మనసు కలిగిన వ్యక్తిలో ఆ మూర్ఖత్వాన్ని దేవుడు తొలగించి మా అమ్మ, మా నాన్న, నాకు జన్మనిచ్చిన మా నాన్న, నా ఎంగిలి పాలు తాగి పెరిగిన నా చెల్లి, నా అక్క, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన దేవుని బిడ్డల సముదాయం, నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన నా ప్రజలు, నా ప్రభు బిడ్డలరా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది. వినండి, నీ భార్య హృదయంలో నీ పట్ల ప్రేమ పుట్టించేది నక్లెస్ కాదు, నక్లెస్ రోడ్డు కాదు. తమ్ముడా, ఇప్పుడు అబ్బా మా ఆవిడికి నక్లెస్ కొనిస్తే అబ్బా నన్ను గుండెల్లో పెట్టుకుంటుంది అని అనుకొని నక్లెస్ కొనిచ్చి నక్లెస్ రోడ్డుకు తీసుకొచ్చావనుకో, 3 రోజులు ప్రేమ ఉంటుంది.
ఆ తర్వాత నిన్ను నక్కం చేసి వదిలిపెట్టిద్ది. లేకపోతే నిన్ను నక్కలాగా తరవననే జరుగుతుంది. నేనంట, నీ భార్య హృదయంలో నీ పట్ల ప్రేమ పుట్టించేది నక్లెస్ రోడ్డు కాదు, నక్లెస్ కాదు. ఆ బిడ్డ గుండెల్లో ప్రేమ పుట్టించేది నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. తల్లులారా వినండి, కొంతమంది ఆడోళ్ళు, కొంతమంది తల్లులు లోకపు ఫ్యాషన్లను చూసి నా భర్త నన్ను అంత ఎక్కువ ప్రేమించట్లేదంటే నేను అంత డెకరేటివ్గా కనపట్లేదు, అందుకని నా పట్ల ప్రేమ పుట్టుకు రావాలంటే నేను బాగా ఫేషియల్ చేయించుకొని ఐబ్రోస్ కట్ చేసుకొని నీట్గా అందంగా తయారైతే నా భర్తకు అట్లాగే ప్రేమ పుట్టుకొస్తుంది అని కొంతమంది అమాయకపు తల్లులు ఎట్లా ప్రేమ పుట్టుకొస్తుంది అని చెప్పి రకరకాల మార్గం గుండా వెళ్తారు. నేనంట, అందం ద్వారా పుట్టే ప్రేమ సంవత్సరం ఉంటుంది, గుణం ద్వారా పుట్టే ప్రేమ జీవితాంతం ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ మీ పిల్లలు మీ మాట వింటలేదా, మోకరించండి. ప్రేమ పుట్టించే ప్రేమనాథుడవు నీవు కదా, హృదయనాథుడవు నీవు కదా. ఎందుకో నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా. నా పిల్లలే నా బ్రతుకులో నాకు ప్రధాన శత్రువులు అయిపోయారు, నన్ను శత్రువుగా చూస్తూ ఉన్నారు. ప్రభా, నా పిల్లల గుండెల్లో నా పట్ల ప్రేమను పుట్టించాయని ఆయన సన్నిధిలో నువ్వు అడగాలే. కానీ ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ రాతి హృదయాలను కరిగించి మాంసపు హృదయంగా మార్చి ఆ కాఠిన్య హృదయాన్ని కరుణను పంచే హృదయాలుగా దేవుడు మారుస్తాడు. ఆయన ఏదైనా నీ బ్రతుకులో చేయగలుగుతాడు. ఏమైనా చేయగలడా? ఏవైనా చేయగలడు. చంపాలని వెతికే వ్యక్తుల్ని, ప్రాణం తీయాలని ప్రయత్నం చేసే వ్యక్తుల్ని నీ కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఎవడైనా నీ ప్రాణం తీయాలని వెతుకుతూ ఉంటే వాడి గుండెల్లోనే నీ కొరకు ప్రాణం పెట్టే స్థాయికి దేవుడు లేవనెత్తగలడు. ఎవడు కత్తి పట్టుకొని తిరిగాడో వాడే నీకు కరుణ పంచేటట్లుగా దేవుడు మార్చగలడు. ఇశ్రాయేలీల మగపిల్లలను చంపాలి అని చెప్పి ఫరో సింహాసనం దగ్గర నుంచి మరణ శాసనం జారీ అయింది. మగపిల్లడు పుట్టాడా పురిట్లోనే చంపేస్తూ ఉన్నారు. మోషే చంపబడకుండా తల్లి 3 నెలలు దాచింది. దాచలేక ఆ బిడ్డను నైలు నదిలో వదిలేసింది. ఆ పెట్టి చూడండి విచిత్రం, ఈదుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది అయ్యి అంటే ఫరో కుమార్తె ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళింది. నా ప్రభు బిడ్డలారా, ఆ పెట్టి తీసి చూడటంతో మోషే కనపడ్డాడు. ఫరో కుమార్తెకు అతడు హెబ్రీయుడు అన్న సంగతి తెలుసా తెలీదా? చూడటంతో పసిగట్టొచ్చు. కారణం ఏంటంటే ఐగుప్తీయులు నల్లగా ఉంటారు, హెబ్రీయులు చెప్పాలమ్మా, అందం అంతా వాళ్ళ సొంతం అండి. ఇప్పుడు ఈ బిడ్డను చూడటంతో హెబ్రీయుడు ఇట్టే గుర్తుపట్టేసింది. మరి గుర్తుపట్టేసినప్పుడు చంపలా? ఏముందో తెలుసా? చెలికత్తెలతో ఈ బిడ్డను నేను పెంచుకుంటానంది. మనం చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నీకు విరోధంగా లేచిన రాజులు నీ పాదధూళి నాకేటట్లుగా నేను చేస్తా, రాజులు రాణులు నేను పోషించే దాదులుగా మారుస్తా అన్నాడు కదా. అసలు అన్నిటికంటే దావీదు భక్తుడు రాసిన కీర్తన ఒకటి ఉంది కదా, శత్రువు ఎదుట నీకు భోజనాన్ని. సరే, ఆవిడ చంపకపోతే చంపకపోయింది, ఇంటికి తీసుకెళ్ళింది. తన తండ్రి ఫరో చూశాడు. ఎవరి అబ్బాయి? ఎవరేముంది నాన్న? హెబ్రీయుడు ఇంటికి తీసుకొస్తావా? నేను ఇచ్చిన శాసనం ఏంటి? హెబ్రీ పురుషులందరినీ చంపాలని కదా, చంపేస్తాను అని ఫరో కూడా అనలా. ఈ బిడ్డను చూడటంతో ఫరో కూడా ఏమన్నాడు తెలుసా? ఈ అబ్బాయిని మనం పెంచుకుంటే బాగుంటుంది కదా. ఫరో, నువ్వు పెంచుకోవటం ఏంటి? చంపాలని ప్రయత్నం చేసి ఇతని ప్రాణం తీయాలనే కదా నువ్వు ప్రయత్నం చేసింది. నిజమేగా అన్నయ్య, ఈ బిడ్డను చూడటంతో ప్రాణం తీయాలనిపించట్లా, ఈ బిడ్డ కొరకు ప్రాణం పెట్టాలనిపిస్తుంది. కాఠిన్య హృదయాలలో కరుణను కుమ్మరించగలిగిన వాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసు క్రీస్తు వాడు. ఆయన హస్తం నీ మీదకి దిగొస్తే, ఏ హస్తం? ప్రతిదీ చెప్పండి, ప్రతిదీ నేర్పుతాడు. నేను ఆరాధించే నా దేవుడు నా చేతులకు యుద్ధాన్ని,
నా వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పువాడై ఉన్నాడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు నేర్పే దేవుడు, పోరాటం నేర్పే దేవుడు. జీవితంలో ఎదురైన యుద్ధాలను చూసి నువ్వు పారిపోకుండా, జీవితంలో ఎదురయ్యే ఉపద్రవాలను చూసి నువ్వు కలవరపడిపోకుండా, జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి అయ్యో కష్టాలన్నీ నాకే వస్తూ ఉన్నాయి, ఈ కష్టాలు అనుభవించే కంటే నేను చచ్చిపోతే మేలని పిరికి పందలాగా ఆత్మహత్య వైపు వెళ్లకుండా, యుద్ధాల మధ్యలో ఎలా పోరాడాలో పోరాట పటిమ నేర్పే దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు. పోరాటం నేర్పుతాడు, యుద్ధం చేయటం నేర్పుతాడు. మీరు అనొచ్చు, అన్నయ్య ఇది రాజుల కాలానికైతే బాగుంటుంది కానీ మనకేం యుద్ధాలు లేవు కదా అన్నయ్య, మనకేం యుద్ధాలు ఉన్నాయి, మనకేం శత్రువులు వస్తున్నారు, మనం యుద్ధం నేర్చుకొని దేవుడు నేర్పితే ఉపయోగం ఏముంది అని అంటారా? ఏమండి, ఆ రాజులకి సంవత్సరానికి ఒకసారి యుద్ధం, వింటారా? 2-3 సంవత్సరాలకు ఒకసారి యుద్ధం. కొంతమంది రాజులు జీవితంలో యుద్ధం చేయకుండా దిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మానవ జీవితం ఎలాంటిదో తెలుసా? ప్రతి దినం ఒక యుద్ధ దినం లాంటిదే. ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా మనుషునికి యుద్ధ కాలం. నీ దేవుడు ఎవరో తెలుసా? యుద్ధాలు రాకుండా ఆపడో, ఆ యుద్ధాల మధ్యలో ఎలా పోరాడాలో పోరాట పటిమ నేర్పుతాడు. అనారోగ్యాలు రాకుండా దేవుడు ఆపడు, అనారోగ్యాల మధ్యలో ఆరోగ్యవంతుడిగా ఎలా బ్రతకాలో దేవుడు నేర్పుతాడు. మానవ జీవితంలో యుద్ధం అనేది సహజమే, సమస్యలు అనేవి సహజమే. అగ్నిలో పడకుండా దేవుడు ఆపడు, అగ్ని మంటల్లో కూడా హాయిగా ఎలా నడవాలో అది నా దేవుడు నీకు నేర్పుతాడు. అగ్ని మంటల్లో పడకుండా దేవుడు ఆపడు, చుట్టూతో అగ్నే. అనారోగ్యం ఒక అగ్ని, ఆర్థిక సమస్యలు ఒక అగ్ని, పిల్లలు ఒక అగ్ని, భర్త ఒక అగ్ని. అమ్మ మనమేం తక్కువ చెప్పండి? భార్య ఒక అగ్ని, గమనించండి, ఉద్యోగం ఒక అగ్ని, వ్యాపారం ఒక అగ్ని. అగ్ని మంటలు రాకుండా దేవుడు ఆపడు, కానీ అగ్ని మంటల్లో ఎలా హాయిగా నడవాలో అది దేవుడు నేర్పుతాడు. అద్భుతం తెలుసా? అగ్ని మంటల్లో హాయిగా నడవటం నేర్పి నా దేవుడే అగ్ని మంటల్లో నుంచి ఆయనే బయటకు తప్పించడం ప్రారంభిస్తాడు. నిజమే, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం వంటిది, అవునా కాదా? ఏమండి, పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నేను మిమ్మల్ని అడుగుతా, నాకు ఎప్పుడు ఏ సమస్య రాలేదంటే, పుట్టినప్పటి నుంచి 30 పువ్వులు 3 పువ్వులు 60 కాయలు అన్నట్లుగా నా లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుందండి. ఈవెన్ టుడే, ఈ రోజు కూడా. లోకంలో ఒక సామెత ఉంది కదా, పీత కష్టాలు పీతయ్యి, గీత కష్టాలు గీతయ్యి. ఎవరికుండే కష్టాలు వాళ్ళకి. పుట్టినప్పటి నుంచి సమస్యలే. నీ దేవుడు ఎవరంటే ఈ సమస్యల మధ్యలో ఎట్లా బ్రతకాలో దేవుడు నేర్పుతాడు. కొంతమంది సమస్యలు తట్టుకోలేక, కొంతమంది సమస్యలు తట్టుకోలేక అన్యులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతారు. కానీ క్రైస్తవుడి గుండె, అసలు క్రైస్తవుడు ఎట్లాంటి వాడు తెలుసా? నంబర్ 1 మొండోడు. సమస్యలు భయపడాలి కానీ మనం భయపడేది ఉండదు. సమస్యలు పెట్టిన సైతానుగాడే, ఒరే ఏమిరా ఇన్ని సమస్యలు పెట్టినా వీడికి ఎంత కూడా సెలవు లేదు, ఎంత హాయిగా తిరుగుతూ ఉన్నాడు, ఏ సమస్య వచ్చి దేవుడు ఉన్నాడంటే. ఆ ఒక్క మాట మనలను బ్రతికిస్తుంది, ఆ ఒక్క మాట మనలను బ్రతికిస్తుంది, ఆ ఒక్క మాట మనకు జీవాన్ని పోస్తుంది. నేనంట, దేవుడు అనే ధైర్యం మనకు లేకపోతే నీకు నాకు ఎదురైన కష్టాల కడగండిలో ఏనాడో కాలగర్భంలో మనం కలిసిపోయేవాళ్ళం. కష్టాలను గమనించండి, ఎన్నో కష్టాలు బ్రతుకులో ఎదురైనా నిన్ను బ్రతికించింది దేవుడనే ధైర్యం. నీకు అనుక్షణం జీవాన్ని పోసింది దేవుడనే ధైర్యం. ఆ ధైర్యమే దేవుడు నీ గుండెల్లో పెట్టకపోతే, ఆ పోరాట పటిమే దేవుడు నీకు నేర్పకపోతే, బ్రతుకులో ఎదురైన అవమానాలను బట్టి కానీ, బ్రతుకులో ఎదురైన సమస్యలను బట్టి కానీ, బ్రతుకులో ఎదురైన కలవరాలను బట్టి కానీ ఎన్నడో కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళు. నేటికి నిలిచి ఉండటానికి కలిగిన కారణం యుద్ధాల మధ్యలో పోరాటాన్ని నేర్పాడు ఆ కృప కలిగిన దేవుడు. ఈ దావీదు భక్తుడు ఎవరో తెలుసా? దేవుని యొద్ద నేర్చుకునినవాడు. మనుషుని యొద్ద నువ్వు నేర్చుకుంటే నీకు కలిగే జ్ఞానం కొంతే. దేవుడు నీకు నేర్పేవాడైతే
మనుషుని జ్ఞానం చేత ఏది సాధించలేకపోయామో దానికి మించిన సాహస కార్యాలు చేయటానికి దేవుని హస్తం మనలను బలపరుస్తుంది. ఒక సందర్భంలో గొలియాతు 40 రోజుల పాటు తన ఎత్తును తన పొడుగును చూయించుకుంటూ వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ అతని ఎత్తు చూస్తే చాలు, అతని లావు చూస్తే చాలు గడగడగడ వణుకుతున్నారు. అట్లాగని ఇశ్రాయేలీలేమైన పొట్టోళ్ళ, ఇప్పుడు సౌలు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలీలందరికంటే అతడు చిన్నోడా ఎత్తరా? ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి. ఇప్పుడు సైనికులకు దొరికే ఫుడ్ అంటే అన్ని చోట్ల అట్లా ఉండదు, కానీ సైనికులకు దొరికే ఫుడ్ మామూలు ఫుడ్ కాదు. టిఫిన్కి టిఫిను, మధ్యాహ్నానికి భోజనం, సాయంత్రం 4 ఆ ప్రాంతంలో స్నాక్సా స్నాక్సే తింటున్నారు, స్నేక్సే తింటున్నారు, కాజు తింటున్నారు, పిస్తా తింటున్నారు, బాదం తింటున్నారు, బలం తక్కువైందని సీనియర్ హార్లిక్స్ తాగుతున్నారు, బూస్ట్ తాగుతున్నారు. కానీ యుద్ధానికి వెళ్ళమంటే గొలియాతు మా వల్ల కాదంటున్నారు. ఒరే తిన్నదంతా ఏమైపోతుంది, అమ్మో వాడు ఎత్తు, అరే మీరు కూడా ఎత్తున్నారు కదా, మా వల్ల కాదు. అప్పుడు వచ్చాడండి ఒక చిన్నోడు. ఎవరా చిన్నోడు? వచ్చి అంటాడు, ఆ గొలియాతు మీదకు నేను యుద్ధానికి వెళ్తాను అంటాడు. వాళ్ళందరూ అన్నారు, దావీదో నువ్వు ఎప్పుడైనా సైన్యంలో జాయిన్ అయ్యావా? అసలు నీ ఎత్తు చూసి మేము అన్ఫిట్ అన్నాగా. యుద్ధం చేస్తే మీ అన్న చేయాలా, ఎలియాబు చేయాలా, మీ ఆ తర్వాత అన్న అభినాదాబ్, లేదా తర్వాత అన్న మీ ముగ్గురు అన్నలు సైన్యంలో చేరి యుద్ధం ఎట్లా చేయాలో నేర్చుకున్నారు. నువ్వు ఎప్పుడైనా సైన్యంలో జాయిన్ అయ్యావా? కత్తి ఎట్లా పట్టుకోవాలో నీకు తెలుసా? ఈట ఎట్లా పట్టుకోవాలో నీకు తెలుసా? యుద్ధం నువ్వేమీ నేర్చుకోలేదు, సైన్యంలో జాయిన్ కాలేదు, నువ్వు యుద్ధం చేయలేవంటే దావీదు ఏమని ఉంటాడో తెలుసా? అయ్యా, మా అన్నలంతా యుద్ధాన్ని మనుషుల దగ్గర నేర్చుకున్నారు, నేనైతే సైన్యములకు అధిపతికు యెహోవా యుద్ధం చేయటం నేను నేర్చుకున్నాను. నాకు నేర్పిన వాడు సైన్యములకు అధిపతి. ఆయన దగ్గర ఉన్న యుద్ధ తంత్రం, ఆయన దగ్గర ఉన్న యుద్ధ నైపుణ్యం, ఆయన దగ్గర ఉన్న చాతుర్యం, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. నేను మనుషుల దగ్గర నేర్చుకోలేదు. నాకు నేర్పిన వాడు ఎవరంటే దేవుడైన యెహోవా. ఆ దేవుడైన యెహోవా ఎవరో తెలుసా? సైన్యములకు అధిపత్యకు దేవుడు. నా ప్రభు బిడ్డలారా, మా జీవితంలో కూడా వాక్యం చదువుకునేటప్పుడు, వాక్యం వివరించే ముందు 20 సంవత్సరాల సేవా అనుభవం ఉన్నా ప్రతిరోజు ప్రభు దగ్గర మోకరించి, దేవా నా జ్ఞానం ప్రజలకు ఇవ్వటం కాదయ్యా, నేను చెప్పిన 4 మాటలైనా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థం కావాలి. ఎట్లా చెప్పాలి? ఒక చిన్న మాట కోసం తల కొన్నిసార్లు క్రీస్తు బలిపీఠం మీద పెట్టినప్పుడు బ్రద్దలైపోయటం. దైవజనరాలు చాలాసార్లు అంటారు, అంత ఎక్కువసేపు ధ్యానించొద్దు, అనవసరంగా ఆరోగ్యం పాడైపోద్ది, వద్దు. కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? నా పిల్లలకు చెప్పే 4 మాటలైనా చిన్న బిడ్డ మొదలుకొని, కొత్తగా రక్షణలోకి వచ్చిన బిడ్డ మొదలుకొని, సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి వరకు ప్రతి వారికి వాక్యం అర్థం కావాలి. ప్రభా ఎట్లా చెప్పాలి? నా ప్రభు బిడ్డలారా, మనుషుల దగ్గర నేను నేర్చుకున్నాను అనే కంటే కూడా నేనేం చెప్పడానికి ఇష్టపడతానో తెలుసా? నేను ఏ దేవుని సేవిస్తున్నానో, ఏ దేవుని నమ్ముకొని ఆయన నిబంధన మందస్సాన్ని నా భుజాల మీద పెట్టుకున్నానో, ఏ దేవుని నమ్ముకొని సేవ చేయటానికి వచ్చానో, ఆ దేవుడే ప్రతిదీ తల్లి తన కూతురుకు నేర్పినట్లుగా, తండ్రి తన కుమారుడికి నేర్పినట్లుగా ప్రతిదీ ఆ కృపగల దేవుడే నేర్పుకుంటూ వస్తూ ఉన్నాడు. వీళ్ళు అంటారు, నాయనా మీ అన్న యుద్ధంలో జాయిన్ అయ్యాడు, నీకు యుద్ధం రాదుగా. మీ అన్నోళ్ళు సైన్యంలో జాయిన్ చేయరు, నువ్వు సైన్యంలో జాయిన్ కాలేదు కదా, నీకు యుద్ధం ఎట్లా వచ్చు? మా అన్నలంతా మనుషుల దగ్గర నేర్చుకున్నారేమో, నేను దేవుని దగ్గర నేర్చుకున్నా. ఓ చిన్న అవకాశం ఇవ్వండి. వినండి, సౌలు వచ్చి అన్నాడు, సరే పోతాను అన్నావు కదా, యుద్ధానికి పోతే ఇక అటు నుంచి అటే మరి ఏమైపోద్దో తెలియదు, సరేలే ఓడిపోతే ఓటమి అంగీకరిద్దాం, పోతే ఒక్కడ పోతాడు అని చెప్పి దావీదును పంపించే ముందు అన్నాడు, నా కత్తి తీసుకొని వెళ్ళి అన్నాడు. మనకు వాడుకులేదు సార్, నా ఈటి తీసుకుని వెళ్ళి అన్నాడు. అస్సలు కుదరదు సార్,
నా శిరస్రాను నీ తల మీద పెట్టుకో అన్నాడు. ఒకవేళ పెట్టుకుంటే ఎట్టుంటుందంటే, నాన్న ప్యాంటు సొక్కాయి సంవత్సరం పిల్లోడు వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? సౌలు ఎత్తరి, దావీదు 17 సంవత్సరాలు నూనూగు మీసాల పడుచోడు. దావీదు ఒకటే మాట అన్నాడు, సార్ ఇది వాడుకలేదు సార్. మరి నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? రాళ్ళు, కర్ర. నోరమోయవయ్యా బాబు, అడేమన్నా కుక్క అనుకుంటున్నావా? రాళ్లతో కర్రతో యుద్ధానికి వెళ్తావా? దావీదు అంటాడు, నా చేతిలో ఉన్న దానితోనే దేవుడు నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు. నాకు లేని దాన్ని గురించి నేను కలవరపడను, నాకు లేని వాటిని గురించి నేను చింతపడను. నేను సేవించే నా దేవుడు నా చేతుల్లో ఏదుందో దానితోనే నాకు విజయాన్ని ఇవ్వగలిగిన నా విజయ రథసారథి నా ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నమ్మండి, నీ చేతిలో ఏ చదువు ఉందో, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఏ సర్టిఫికెట్ ఉందో, నీ చేతిలో ఏ చదువు ఉందో, నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన అద్భుతమైన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. నీకు లేని దాన్ని గురించి నువ్వు కలవరపడద్దు. నీవు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభా దీనితోనే నా జీవితంలో కార్యం చేస్తావని ప్రభుని మనం స్తుతించుదుంగాక. మొత్తానికి రాయితో కొట్టాడు. దేవుని దగ్గర నేర్చుకున్నాను అన్నాడు కదా. దావీదు ఎక్కడుండి రాయేశాడు. గొలియాత్ అక్కడున్నాడు. రాయి ఇటు వేసినప్పుడు, ఇటు నుంచి వేసినప్పుడు, తన నుదుటికి తగిలేటప్పుడు, తగిలిన తర్వాత ఆ వ్యక్తి బోర్లా పడతాడా, ఎలకలక పడతాడా? సహజంగా ఇటు నుంచి రాయి వస్తుంది అనుకోండి, రాయిని తప్పించుకోవటానికి ఇట్లా అంటాం కదా తల్లి, ఇట్లా అని తగిలిన తర్వాత ఎలగల పడతాం. కానీ గొలియాత్ ఎట్లా పడ్డాడో తెలుసా? బోర్లా పడ్డాడు. అసలు బోర్లా ఎట్లా పడి ఉంటాడని నేను ఆలోచిస్తే నేను అనుకుంటా, అది అవునో కాదు తర్వాత. నా నమ్మకం మాత్రం నాదే. నా నమ్మకం కాదంటానికి మీకు ఎవరికి హక్కు లేదు అని నేను అంటా. ఏంటో చెప్పంటారా? దావీదు అటు నుంచి రాయేసేటప్పుడు, నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను అన్నాడు కదా. మరి ఆ మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి కదా. ఆయన ఎప్పుడు తన మహిమను నరులకు ఇవ్వడు కదా. ఆయన నామం అవమానపరచబట్టం ఆయన ఇష్టపడ్డ కదా. నేను అనుకుంటా, గొలియాత్ గాడి వెనకుండి దావీదు అట్లా రాయేస్తా ఉంటే, రాయి ఇట్లా తగిలిందో లేదో, వెనకున్న దేవుని హస్తం వెనక నుంచి పెటామని కొట్టి ఉంటుంది. బోర్లా పడిపోయి. అంటే ఏంటంటే, నీ ప్రయత్నం కొంతే, నీకు విజయాన్ని చేకూర్చే విషయంలో దేవుని ప్రయాసం ఎంతెంతో నీ కొరకు నీ దేవుడు ప్రయాసపడతాడు. యేసు నామం పేరిట దావీదు మీదకి దిగి వచ్చిన దేవుని హస్తం ఒక్కొక్క బిడ్డ మీదకి నా దేవుని హస్తం దిగివచ్చును గాక, నా దేవుని హస్తం దిగివచ్చును గాక. ఇక నుంచి మన వెనక ఏ బోర్డు పెట్టుకుందాం? చెప్పాలి. ఎల్బోర్డ్. నేను ఎప్పుడు నిరంతర విద్యార్థినయ్యా నీ పాదాల దగ్గర, నా ప్రభు సమస్తము నేర్పును గాక.